ఈ చంద్రగ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. ప్రారంభం రాత్రి 9:58 భారత కాలమాన ప్రకారం. చంద్రగ్రహణం కాల సమయం సెప్టెంబర్ 7, 2025. గరిష్ట స్థాయి రాత్రి 11 గంటల నుండి అర్ధరాత్రి 12:22 వరకు. ముగింపు తెల్లవారుజామున 1:26 AM. మొత్తం వ్యవధి సుమారు 3 గంటల 28 నిమిషాలు. సూతకాలం గ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు, అంటే మధ్యాహ్నం 12:57 PM నుండి సూతకాలం మొదలవుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఏర్పడుతుందని. చంద్రగ్రహణం చరిత్ర. భారతదేశంలో చంద్రగ్రహణం కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు. ఇది వేల సంవత్సరాల నుండి పురాణాలు, జ్యోతిష్యం, సాంస్కృతిక నమ్మకాలతో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం చంద్రగ్రహణం అనేది రాహు కేతువులకు కథకు సంబంధించినది. సముద్ర మథనం సమయంలో రాహువు అమృతం తాగుతున్నప్పుడు సూర్యచంద్రులు అతడిని గుర్తించి విష్ణువుకు చెబుతారు. దీంతో విష్ణువు రాహు తల నరికేస్తాడు. అప్పటి నుండి రాహు కేతువులుగా మారి ఆ రాక్షసులు చంద్రుణ్ణి మింగడానికి ప్రయత్నించినప్పుడు గ్రహణం ఏర్పడుతుందని నమ్ముతారు. జ్యోతిష్యం ప్రభావాలు. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణం ఏ రాశిలో, ఏ నక్షత్రంలో ఏర్పడుతుందో దాని ఆధారంగా మానవుల జీవితాలపై దాని ప్రభావం ఉంటుందని భావిస్తారు. సెప్టెంబర్ 7, 2025 కుంభరాశిలో గ్రహణం ఏర్పడడం వల్ల జ్యోతిష్యులు ఈ రాశితో పాటు ఇతర రాశుల వారిపై దాని ప్రభావం గురించి వివరిస్తారు. సాంస్కృతిక ఆచారాలు. గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. సూతకాలం ప్రారంభమైనప్పటి నుంచి తినడం, నిద్రపోవడం, దేవాలయాలకు వెళ్ళటం వంటివి నిషేధమని చెప్తుంటారు. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని, వస్తువులను శుభ్రం చేసుకోవడం, స్నానం చేయడం, దేవాలయాలను శుద్ధి చేసుకోవడం వంటివి చేస్తారు. ఇది పవిత్రతను తిరిగి పొందేందుకు ఒక సాంప్రదాయం. డిస్క్లైమర్: ఈ వీడియోలో చెప్పిన విషయాలు సముచితంగా ఉంటాయని, కానీ విభిన్నంగా అనిపించిన వారికి వారి ఐడియాలజీకి వదిలేస్తున్నాను. జెమినీ AI గ్రహణ గడియలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలు నేను తెలియజేశాను. మీరు పాటించమని నేను చెప్పడం లేదు. ఎవరి వ్యక్తిగత ఆచరణ వారిది. నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ శివారెడ్డి. ఆధునిక శాస్త్రం గ్రహణాన్ని భూమి, చంద్రుడు మరియు సూర్యుడు ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు ఏర్పడే సహజ దృగ్విషయంగా వివరిస్తున్నప్పటికీ భారతదేశంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక నమ్మకాలు ఈ సంఘటనలో ముడిపడి ఉన్నాయి.